ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగ్పూర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి పంటపై వార్షిక గ్రూప్ సమావేశం గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. దేశంలో పత్తి సాగు చేస్తున్న 11 రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థల నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశంలో పత్తి ఉత్పత్తి, ఉత్పాదకత నానాటికీ తగ్గిపోతున్న పరిస్థితులు శాస్త్రవేత్తలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పత్తి పంటకు పూర్వ వైభవం తిరిగి తీసుకొచ్చేలా పరిశోధనలు విస్తృతం చేయాలని సూచించారు. ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ కాటన్ మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సిఐసిఆర్ నాగపూర్ వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ మన దేశంలో పత్తి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి దానికి అనుగుణంగా పరిష్కారాలు కనుక్కునే దిశగా ఈ 3 రోజుల సమావేశం జరుగుతుంది. మన భారతదేశము అత్యధిక విస్తీర్ణంలో పత్తి పండిస్తున్నప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సుమారు 26 లక్షల బేళ్ల దాకా మనము దిగుమతి చేసుకుంటున్నాము. ఇది 2026 నాటికి దీనిని అధిగమించి ఇంకా మనం మన దేశానికి సరిపోయే పత్తిని మన దేశంలోనే పండించుకోవాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్తాం జరుగుతుంది. దీనికోసం పరిశోధన ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ నుంచి బీటీ వెరైటీ కానీ హైబ్రిడ్ కానీ ఇప్పటికి ఇంతవరకు రాలేదు. రాబోయే రోజుల్లో పత్తిలో ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా సూటి రకాలని, బీటీ రకాలని తయారు చేసుకునే విధంగా కూడా కార్యాచరణ చేయటం జరుగుతుంది. ఇందులో మనకి పత్తి పండించే ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, పంజాబు, హర్యానా, అలాగే గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా పలు అంశాల మీద చర్చ జరుగుతుంది. పింక్ బోల్వర్మ్ని అరికట్టడంలో నూతన జన్యువుల్ని జొప్పించే విధంగా కూడా ప్రైవేటు సహకారంతో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో ఏటా 125 నుంచి 130 లక్షల హెక్టార్లలో పత్తి సాగుతో 325 లక్షల బేళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. 2002వ సంవత్సరం నుంచి బీటీ పత్తి విత్తనాల సాగుతో కొంత పురోగతి సాధించినా తరువాత గులాబీ రంగు కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగుల వల్ల పత్తి దిగుబడులు పడిపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, ధరల పతనం సైతం పత్తికి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో పత్తి విస్తీర్ణాన్ని, దిగుబడులను పెంచి సాగును లాభదాయకంగా మార్చటంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. పత్తి పంట అనేక ఇబ్బందులకి లోనవుతోంది. దేశవ్యాప్తంగా సగటు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది గత 10 సంవత్సరాల్లో. దీనిని రివర్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనౌన్స్మెంట్ ద్వారా కొత్త కాటన్ మిషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రాంతీయ వారిగా వాతావరణానికి, నేల స్వభావానికి అనుకూలమైన హైబ్రిడ్స్ తీసుకురావటం, అధికంగా మనకి రసం పీల్చే పురుగుల తాకిడి కూడా ఎక్కువైంది బోల్వర్మ్స్తో పాటు. దాని మీద కేంద్రీకరిస్తూ అధిక దిగుబడి, తర్వాత వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలని ముందుకు తీసుకురావడానికి సీడ్ ప్రొడ్యూసింగ్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అంటే మనకి అతి సాంద్రత పద్ధతి పత్తి సాగు, దీనికోసం కావాల్సిన అనువైన రకాలను కూడా కాంపాక్ట్ హైబ్రిడ్స్, కాంపాక్ట్ వెరైటీస్ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కొత్త బీటీ జీన్ పింక్ బోల్ను తట్టుకునే రకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్బిఆర్ఐ లక్నో ఒక ఈవెంట్ని ముందుకు తీసుకొచ్చింది. దాన్ని మనం సిఐసిఆర్ నాగ్పూర్ వాళ్ళు దాన్ని ల్యాబ్లో టెస్టింగ్ చేయడం జరిగింది. అది సమర్థవంతంగా ఆల్మోస్ట్ 90% నియంత్రణ కనపరుస్తోంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్బిఆర్ఐ సంస్థ ఇప్పుడు ప్రైవేట్ సీడ్ కంపెనీస్తో అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే భారత ప్రభుత్వం ద్వారా రెగ్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో జీఈఏసీ ఆధ్వర్యంలో వాటికి అనుగుణంగా ఒక డాసియర్ తయారు చేసి రైతులకు తీసుకురావాలని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాల్లో గులాబీ రంగు తట్టుకునే వంగడాలు కూడా రైతులకు అందుబాటులో రావడానికి ఆస్కారం ఉంది. రానున్న కొన్నేళ్లలో పత్తి దిగుమతులు లోటు పరిస్థితి నుంచి స్వయం సమృద్ధి మాత్రమే కాకుండా పొడుగుపించే రకాలతో సాగు పుంజుకుని ఎగుమతుల దిశగా సాగటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పత్తి శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.